కృష్ణా జిల్లా వాసుల యొక్క కళ. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ద్వారా మాత్రమే బందరు బాగుపడుతుంది. తద్వారా కృష్ణా జిల్లా మొత్తం కూడా పరిశ్రమలు వచ్చే ఏకైక మార్గం అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా నమ్మిన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మే 22వ తారీఖున 2023 మే 22వ తారీఖున వచ్చి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఆ మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ సుమారుగా 7 మాసాలు పూర్తయింది. ఈ 7 మాసాల్లో ఏ ఒక్క గంట కూడా పని ఆపకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పని మొదలుపెట్టిన దగ్గర నుంచి, సముద్రుడికి పూజ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా శరవేగంగా మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవాళ మనం నుంచున్న ప్రదేశం బందరు పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం చేసేటువంటి 4 బెర్తుల్లో ఇది మొదటి బెర్త్. ఈ బెర్త్ నిర్మాణం కూడా ఇప్పటికే ఒక 40 రోజుల క్రితం పని మొదలుపెట్టారు. దానిలో భాగంగా అంటే బెర్త్ నిర్మాణానికి సుమారుగా అది బెర్త్ ఆ నిర్మాణంలో 300 పైల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క పైలు ఇప్పుడు మనం చూసాం అక్కడ ఈ పైల్ నిర్మాణం ఉంది కదా, అక్కడ కంప్లీట్ అయిన పైల్ నిర్మాణం, దానిలో ఉన్నటువంటి ఐరన్ రీఇన్ఫోర్స్మెంట్ 60 మీటర్లు అంటే 200 అడుగులు లోతు నుంచి కాంక్రీటు, అంటే మన ఇంటికి డాబా బిల్డింగ్కి పిల్లర్ నిర్మాణం చేసినట్టుగా 200 అడుగులు లోతులో ఈ ఫౌండేషన్ని అంటే కాలంని నిర్మాణం చేయటం. ఇట్లాంటి ఒక్కొక్క బెర్త్కి 300 పైల్స్ నిర్మాణం చేస్తారంటే 300 పిల్లర్స్ మన బిల్డింగ్కి వేసినట్టుగా 300 పిల్లర్స్ నిర్మాణం చేసి ఈ 300 పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోగానే వీటన్నిటికీ భీములు, అడ్డ భీములు, నిలువు భీములు కూడా ఇంటర్లింక్ చేసి కన్స్ట్రక్షన్ చేసి భీములు అయిపోగానే పైన కాంక్రీట్ పోసేసి బెర్త్ని సిద్ధం చేస్తారు. ఇది ఇప్పటికీ 50 పైల్స్ అంటే 200 అడుగుల లోతులో ఈ కాంక్రీట్ స్తంభాలు నిర్మాణం చేసే పునాదికి ఇప్పటికి 50 పూర్తయినాయి. మరొక 250 ఉన్నాయి. ఈ 250 ఫిబ్రవరి ఆఖరికి ఫస్ట్ బెర్త్కి సంబంధించినటువంటి పైల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి భీములు స్టార్ట్ చేస్తారు. జూన్ ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ ఆఖరికి మొదటి బెర్త్ నిర్మాణం పూర్తి చేయటానికి కంకణబద్దులై శరవేగంగా పగలు రాత్రి దీని మీద నిర్మాణ పనులు చేస్తున్నారు మెగా ఇంజనీరింగ్ వారు. అంటే జూన్కి మొదటి బెర్త్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. మిగతావి కూడా సైమల్టేనియస్గా ఈరోజు రేపటి నుంచి కూడా రెండో బెర్త్ కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అట్లా సైమల్టేనియస్గా 4 బెర్తులు కూడా స్టార్ట్ చేసుకుని బెర్తుల నిర్మాణం పూర్తి చేసుకుంటూ అట్లాగే మరో పక్క డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది. టర్నింగ్ రేడియస్ కానీ అంటే సముద్రంలోంచి పడవ వచ్చి బెర్తుల మీదకి రావడానికి ఎక్కడైతే ఆ టర్నింగ్ సర్కిల్ ఉంటుందో ఆ టర్నింగ్ సర్కిల్ దగ్గర అదంతా కూడా అంటే మన సముద్రంలో బెర్తులు కాకుండా నేల మీద బెర్తులు కడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసుకొచ్చి ఆన్షోర్ డ్రెడ్జింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా మట్టి బయటకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ప్రాంతం అంతా కూడా సుమారుగా 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో ఈ మట్టి లెవెల్ చేయడం. ఎందుకంటే ఇది పల్ల ప్రాంతం కాబట్టి ఇది మొత్తాన్ని కూడా ఒక 3 మీటర్లు 4 మీటర్ల మేర మట్టితో మెరక చేయటం. అట్లాగే బ్రేక్ వాటర్స్ కూడా నిర్మాణం అంటే ఉత్తరకు సంబంధించి 250 మీటర్లు ఇప్పటికి చాలా అయింది పూర్తయిపోయి దాని సెటిల్మెంట్ సుమారుగా 4-5 మాసాలు అది ఎంత కుంగుతుందో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఆ నిర్మాణం పూర్తయిపోయి అది బహుశా ఇంకొక 4 రోజుల్లో దానికి కావాల్సినటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేసుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖున వచ్చి ఏదైతే ఇవాళ మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక్క క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పనులు జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి 2 కిలోమీటర్లు అంటే
2.05 అంటే 2050 మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి. దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటర్ ఇప్పటికీ 1400 మీటర్లు పూర్తయింది. అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి 250 మీటర్లు బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ అయిపోయి కూడా చానాళ్ళైంది. సెటిల్మెంట్ అంతా కూడా చూసుకున్నారు. సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే సముద్రంలో ఇంకా ఎంత లోతుకి దిగిపోతూ ఉంటుంది బొరువేస్తుంటే ఈ గోడ నిర్మాణం అని చెప్పనేది 6 మాసాల పాటు సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. దాని సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. బహుశా జనవరి ఆఖరికి ఈ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఫైనల్ డిజైన్స్ వస్తాయి. ఫైనల్ డిజైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళొకసారి రివిజన్ చేసుకుని పైన లేయర్స్ ఇంకా పైన నిర్మాణం చేయాల్సినటువంటి గోడ ఏ డిజైన్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, అట్లాగే టెట్రాపాట్స్ అని చెప్పని త్రికోణంలో ఉన్నటువంటి కాంక్రీట్ బండరాళ్ళను కూడా సముద్రానికి అలా తట్టుకుంటాకి ఈ రాళ్ళకి పక్కన సముద్రంలో దింపరిస్తారు. అవి కూడా అది ఏ డిజైన్లో ఎంత బరువుతో ఉండాలి అనేది కూడా దాన్ని కూడా జనవరి ఆఖరికి ఫైనల్ చేసి దాని నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఇవాళ మే 22వ తారీఖు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ వాటర్ ఫిబ్రవరి 15వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మేము నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చెప్తుంది. ఉత్తరం అయిపోయింది. దక్షిణం కూడా ఫిబ్రవరికి 15వ తారీఖుకి ఈ కోర్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయిన తర్వాత పై లేయర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 30 మాసాల్లో పూర్తి చేయాల్సినటువంటి మచిలీపట్నం పోర్ట్ని 24 మాసాల్లో పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పని, దానికోసమని కంకణ మధ్యలో పనిచేస్తున్నామని చెప్పని, పగలు రాత్రి పనిచేస్తున్నామని చెప్పని ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా అట్లాగే మ్యారిటైమ్ బోర్డు సంబంధించిన ఇంజనీర్లు కానీ వాళ్ళు చెప్పేది చాలా ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు, నమ్మకంతో చెప్తున్నారు. 24 నుంచి 25 మాసాల్లో మేము పూర్తి చేసి మీ అందరికి అప్పచెప్తామండి అని చెప్పి వారు నమ్మకంగా అంటే ధైర్యంగా చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సముద్ర వేణముకి గంగమ్మ తల్లికి పూజ చేసి సారి ఇచ్చి పని మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క క్షణం కూడా పని ఆగకుండా ఇక్కడ పనులు జరగటం, అలాగే సమాంతరంగా అన్ని పనులు బ్రేక్ వాటర్తో పాటుగా బెర్తుల నిర్మాణం కానీ, డ్రెడ్జింగ్ పనులు కానీ, అలాగే సాయిల్ స్టెబిలైజేషన్ పనులు కానీ, ఇట్లా ప్రతి పని ఈ పోర్టుకి ఏమేం కావాలో అన్ని పనులు కూడా సమాంతరంగా నిర్మాణాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ప్రభుత్వంతో 30 మాసాల్లో చేస్తానికి ఒప్పందం పడినప్పుడు కూడా ఇంకా తొందరగా ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకం. ఇంత శరవేగంగా ఈ పోర్టు నిర్మాణమే మచిలీపట్నం ప్రజల యొక్క కళ సాకారం చేయటానికి, కృష్ణా జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటకు అర్థం వచ్చే రీతిలో ఇవాళ ఆయన పాదయాత్రలో చెప్పాడు, ఎన్నికల్లో ఓట్లు అడుగుతాకు వచ్చినప్పుడు చెప్పాడు, మీ పోర్టు నిర్మాణం చేసే బాధ్యత నాదని చెప్పాడు. ఆ మేరకు ఈ పోర్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి మరియు రాబోయే 12 మాసాల్లో దీన్ని ఒక రూపం తీసుకొచ్చి బందర్ ప్రజలకు చూపించేదానికి రాబోయే మరో 15 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మచిలీపట్నం ప్రజలకి అప్పచెప్పేదానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ వాసులందరి తరఫున సాల్యూట్ చేస్తాం. మధ్యలోకి కావాలి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ప్రస్తుతం వీళ్ళు పైన కానీ లోపలికి కానీ కలిపి మొత్తం 5 మీటర్లు తవ్వారు. ఇంకా దగ్గర 12 మీటర్లు తవ్వాలి. ఇక్కడ డ్రెడ్జింగ్తో చేస్తారు. ఈ సముద్రంలోంచి డ్రెడ్జింగ్ చేసుకుంటే ఇదంతా తవ్వుతారు. బెర్తుల దగ్గర సుమారుగా 15 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 17, ఇక్కడ 17 అంటే ఇక్కడ 16 మీటర్లు, డ్రెడ్జింగ్ సర్కిల్లో 16 మీటర్లు.
కార్ కూడా వచ్చిందా? అందరు లాస్ట్ కార్ ఎవరు? వచ్చిందా? సాక్షి ఏ ప్రాజెక్ట్లో వచ్చారా? హైవేస్ పోర్ట్ ఎన్నోరు చేస్తారు. ఎన్నోరు కాంట్రాక్టర్ వాళ్ళే చేస్తున్నారు మొత్తంగా. ఎన్నో సెకండ్ పోర్ట్ అంటే చెన్నైకి ఎక్స్టెన్షన్. చెన్నైకి ఎక్స్టెన్షన్ ఓవర్లోడ్ అయ్యే ఉంటుంది. ఎన్నో